కృష్ణా జిల్లా వైసీపీ ఆఫీస్ ను ప్లాన్ ప్రకారమే కట్టారా? సెట్ బ్యాంక్ లో తేడా ఉందా? మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొలతలు తీశారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని సమక్షంలో సర్వే నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలతో సర్వే చేశామని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. పేపర్ వర్క్ అయ్యాక అక్రమాలున్నాయా, సక్రమంగానే కట్టారా అనేది తేలుతుందని తెలిపారు. ఇటు కదా ఎంట్రన్స్, గేటు కూడా ఇటే ఇచ్చారు. ఇదే ఎంట్రీ కదా. కృష్ణా జిల్లా వైసీపీ ఆఫీస్ ను ప్లాన్ ప్రకారమే కట్టారా లేదా అనేది కూడా టౌనింగ్ ప్లానింగ్ సిబ్బంది కొలతలు తీశారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని సమక్షంలో ఈ సర్వే నిర్వహించారు. కోర్టు ఆదేశాలతోనే సర్వే చేశామని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలుపుతూ ఉన్నారు. పేపర్ వర్క్ అయ్యాక అక్రమాలు ఉన్నాయా లేదా, సక్రమంగానే కట్టారా అనేది తేలుతుందని తెలిపారు. రైట్, మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, మచిలీపట్నంలో జిల్లా వైసీపీ కార్యాలయానికి మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ తనిఖీలు చేశారు. అయితే దీంట్లో కీలకంగా ఈ సర్వే అంటే ఆ బిల్డింగ్ సంబంధించిన ప్లాన్ అప్రూవల్ తో పాటు ఏ విధంగా కట్టారు అనే కోణంలో అయితే ఈ రోజు కొలతలు వేసి కొలవటం జరిగింది. అయితే దీంట్లో గతంలో కొన్ని కంప్లైంట్లు రావడం జరిగింది. ప్లాన్ అప్రూవల్ లేకుండా లేదంటే కొన్ని ప్లాన్లు మార్చి కట్టారు అనేది కూడా కొన్ని కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలో ఈ కొలతలు తీసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి బాపిరాజు సానుకూలంగానే అక్కడ మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం గత కొద్ది రోజుల నుండి పేర్ని నాని అదేవిధంగా కొల్లు రవీంద్ర మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇది ఇప్పుడు తెర మీద రావడంతో, పార్టీ ఆఫీసు తెర మీద రావడంతో, గతంలో కూడా కేంద్ర కార్యాలయమైన విజయవాడలో కూడా పార్టీ ఆఫీస్ ని కూల్చివేసిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితులపై కమిషనర్ తో కూడా పేర్ని నాని మాట్లాడడం జరిగింది. ఇది కూల్చడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడారు. కానీ దానికి సంబంధించి ఆయన చాలా వరకు సానుకూలంగా మాట్లాడారు. ప్రస్తుతం అయితే మొత్తం ఈ ప్లానింగ్ సంబంధించి కానివ్వండి, ఈ భూమికి సంబంధించి ఎటువంటి పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేస్తున్నాము. ఆ తర్వాత ఏ విధంగా ఉన్నాయో ఆ తర్వాత అనంతరం దీని మీద చర్యలు ఉంటాయి అనేది కూడా ఇప్పటికే అయితే కమిషనర్ చెప్పడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. బాపిరాజు సుమారుగా అక్కడ 2.5 గంటల సేపు ఆయన కొలతలు తీసుకున్న పరిస్థితి. అక్కడ పూర్తిగా కొలతలు తీసుకున్న అనంతరం అక్కడి నుంచి కమిషనర్ ఆఫీస్ కి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ యాకూబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఐ న్యూస్ నిరంతరం